తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ జోసెఫ్ ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తని చెప్పి ఆయన స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే ఈ 2 పార్టీలు మాత్రమే అధికారాన్ని చేజిక్కించుకుంటూ వచ్చాయి. ఒకరు అధికారంలో ఉంటే మరొకరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఒంటరిగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి తన సత్తా ఏంటో చూపెట్టడం జరిగింది. అయితే ప్రత్యేకంగా మనం ఇక్కడ విజయ్ గెలుపు వెనుక అసలు కారణాలు ఏంటి అని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే డీఎంకే, అన్నా డీఎంకే ఈ 2 పార్టీల పాలనతో విసిగిన ప్రజలు ఖచ్చితంగా ఒక కొత్త రాజకీయాన్ని కోరుకున్నాయని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగా విజయ్‌కి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. అంతేకాకుండా అధికారాన్ని కట్టబెట్టక తప్పలేదు. అయితే ఇక్కడ ఎన్నికల సరళిని చూసినట్లయితే, ఓటింగ్ సరళికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా 85% పైచిలుకు మహిళలు, యువత వీరు ఓటు హక్కును వినియోగించుకొని తమిళనాడు రాజకీయాల్లోనే ఇదొక కొత్త చరిత్రను సృష్టించారు. ఆ ఓటింగ్ సరళి ఇప్పుడు విజయ్‌కి కలిసి వచ్చింది అని చెప్పి చెప్పక తప్పదు. అందులో భాగంగానే విజయ్ గెలుపొందారు. సుమారుగా అంటే ఆయనకు కావాల్సిన స్థానాలన్నిటిని కూడా గెలుచుకున్నారని చెప్పి చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా తనిచ్చిన హామీ, ఎన్నికల హామీ ఏంటి ఒకసారి చూసినట్లయితే, ప్రతి మహిళకు 2,500 ఇస్తా అని చెప్పారు. అంతేకాకుండా ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి పట్టు వస్త్రాలతో పాటు 8 గ్రాముల బంగారం ఇస్తా అని చెప్పారు. అంతేకాకుండా మహిళా సంఘాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చెప్పారు. ఇక నైపుణ్యానికి సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు రూ. 15,000, అంతేకాకుండా రూ. 2,500 ఇంటర్ డిప్లొమా చేసిన వాళ్ళకి 1,500 ఇక్కడ డిఫరెంట్‌గా తను హామీ ఇవ్వడం జరిగింది. హామీలో ముఖ్యంగా ఇక్కడ ఎందుకంటే విజయ్‌ని మనం చూసినట్టయితే ఒక సినీ స్టార్ తమిళనాడులో తనకంటూ ఒక రేంజ్‌లో ఆయనకు ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా తను సినిమా స్టార్ నుండి ఒక రాజకీయ నాయకుడిగా నేరుగా సీఎం స్థాయికి ఎదగడం జరిగింది. అంటే గతంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏదైతే ఎన్టీఆర్ ప్రస్తావించిన ఆ రాజకీయ పరిణామాలు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా కేజ్రీవాల్ ఏ విధంగా అయితే అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత నేరుగా సీఎం స్థాయికి ఎదిగారో అదే విధానం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా యువత, ఇటు మహిళలే విజయ్ గెలుపుకి కీలక పాత్ర పోషించారు అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే వారికి ఇచ్చిన హామీల విషయంలో, విద్యార్థుల విషయంలో కావచ్చు, లేదు అంటే మహిళల విషయంలో కావచ్చు, ఆయన ఇచ్చిన హామీని వారు నమ్మారు. అందులో భాగంగానే 35% మహిళలు, యువత ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆ ఓటింగు విజయ్‌కి కలిసి వచ్చింది అని చెప్పి ఇక్కడ కీలకంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఓవరాల్‌గా తమిళనాడులో జరిగిన ఎన్నికల సరళి చూసినట్టయితే 85% ఓటింగ్ జరిగింది. అది విజయ్‌కి అనుకూలంగా మారింది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇదే పరిణామాలు చూసుకుంటే డీఎంకే, అన్నా డీఎంకే ఈ 2 పార్టీల పాలన చూసిన ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు కాబట్టి ఆ మార్పు విజయ్ రూపంలో ఈసారి అధికారంలోకి వచ్చేందుకు మూల కారణమైనని చెప్పక తప్పదు. కాబట్టి అంటే మహిళలు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు, ఇటు రైతులకు సంబంధించిన హామీలు కావచ్చు, విజయ్‌ని సీఎం పదవికి చేర్చాయని చెప్పక తప్పదు.